వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అండ్ యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ 499 రూపీస్. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, 2027లో ఆస్కార్ అవార్డులో ఏ విభాగాన్ని ప్రారంభించనున్నారు? 2027లో ఆస్కార్ అవార్డులో ఏ విభాగం అన్నప్పుడు స్టంట్ డిజైన్ అనే సరికొత్త విభాగాన్ని 2027లో ఆస్కార్ అవార్డులో ప్రారంభించబోతున్నారు. దేనిలో భాగంగా అంటే 100వ ఆస్కార్ అవార్డ్ వేదికల్లో భాగంగా 100వ ఆస్కార్ అవార్డ్ వేదికలో ఈ సరికొత్త విభాగాన్ని ప్రారంభించనున్నారు. మరి 100వ ఆస్కార్ అవార్డ్ అనేది ఎప్పటికీ అంటే ఇప్పుడు 2027లో ఎవరైతే చలనచిత్ర రంగంలో చిత్రాలు తీస్తున్నారో, ఇప్పుడు సినిమా షూటింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు 2027లో ప్రారంభించే సినిమాలకి ఎప్పుడు అవార్డ్స్ ఇస్తారు అంటే 2028లో. ఇప్పుడు 2027లో మూవీస్ రిలీజ్ చేశారు, లేదంటే 2027లో మూవీస్ చేస్తున్నారు అన్నప్పుడు దాని అవార్డ్స్ని 2028లో ఇవ్వడం జరుగుతుంది. అంటే 100వ ఆస్కార్ అవార్డ్ వేదిక అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే 2028 100వ ఆస్కార్ అవార్డ్ వేదికలో భాగంగా ఈ సరికొత్త విభాగాన్ని ప్రారంభించనున్నారు. ఆ సరికొత్త విభాగం ఏంటి అంటే స్టంట్ డిజైన్ అనే సరికొత్త విభాగాన్ని ప్రారంభించనున్నారు. సెకండ్, మధ్య ఐరోపాలో నమోదైన గాలికుంటు వ్యాధి ఏ వ్యాధి కారకం ద్వారా వ్యాపించింది? గాలికుంటు వ్యాధి అనేది పశువులలో వచ్చే ఒక అంటువ్యాధి. పశువులలో వచ్చే ఈ అంటువ్యాధి 50 ఏళ్లకు ముందు ఉండేది. మరలా తిరిగి 50 ఏళ్ల తర్వాత ఈ అంటువ్యాధి రావడం జరిగింది ఎక్కడ? ఐరోపాలో. అండ్ ఈ అంటువ్యాధి గాలికుంటు వ్యాధి యొక్క కేసెస్ అనేవి ఎక్కడెక్కువగా ఉన్నాయి అంటే హంగేరీ మరియు స్లోవేకియా అనే దేశాలలో, హంగేరీ మరియు స్లోవేకియాలలో ఎక్కువగా ఈ వ్యాధికి సంబంధించిన కేసెస్ నమోదవ్వడం జరిగింది. మరి ఏ వ్యాధి కారకం లేదా ఏ వైరస్ ద్వారా ఈ గాలికుంటు వ్యాధి వ్యాపించింది అన్నప్పుడు ఏ వైరస్ అంటే కోక్సాకీ వైరస్ A16 అనే వ్యాధి కారకం ద్వారా ఈ గాలికుంటు వ్యాధి అనేది ప్రారంభించడం లేదా వ్యాపించడం జరిగింది. మరి ఈ గాలికుంటు వ్యాధి కేసెస్ ఎక్కడ నమోదయ్యాయి అంటే హంగేరీ మరియు స్లోవేకియాలో ఎక్కువగా ఇవి నమోదవ్వడం జరిగింది. థర్డ్, పార్కిన్సన్స్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించే రక్త పరీక్షను ఏ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? పార్కిన్సన్స్ అనేది ఒక మతిమరుపుకు సంబంధించిన వ్యాధి. మతిమరుపు ఇది ఎక్కువగా ఏజ్ పైబడే వాళ్ళలో ఈ వ్యాధి రావడం జరుగుతుంది. ఏజ్ పైబడడం, వృద్ధాప్యం రావడం, దీంట్లో మతిమరుపు అనేది సహజంగా రావడం జరుగుతుంది. సో ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించే రక్త పరీక్షను ఏ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు అంటే ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగింది. దీని గురించి నేచర్ ఏజింగ్ అనే జర్నల్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని ప్రచురించడం జరిగింది. నేచర్ ఏజింగ్ అనే జర్నల్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని గురించి వివరించడం జరిగింది. ఏ దేశంలో ఏ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు. పార్కిన్సన్స్ వ్యాధి అనేది మతిమరుపుకు సంబంధించిన వ్యాధి. ఫోర్త్, ఏరియా 51 అనే రహస్య రక్షణ స్థలం ఏ దేశంలో ఉంది? ముందుగా ఏరియా 51 అనే రహస్య రక్షణ స్థలం అనేది అమెరికాలోని నెవేడా ఎడారిలో ఉంది. మరి ఇది ఎలా గుర్తించబడింది, ఎక్కడ గుర్తించబడింది అన్నప్పుడు అమెరికాలోని యాక్చువల్గా గూగుల్స్
ఇది అమెరికాలో గుర్తించడం జరిగింది. ఎక్కడ గుర్తించారు అంటే అమెరికాలోని నెవాడా ఎడారిలో గుర్తించడం జరిగింది. మరి రహస్య ఏరియా 15 అనేది దేనికి ఉపయోగపడుతుంది అన్నప్పుడు, మరి ఈ రహస్య రక్షణ స్థలం దేనికోసం ఏర్పాటు చేయబడింది అంటే ఏలియన్స్ మరియు యుఎఫ్ఓలను రహస్యంగా పరిశోధించడం కోసం ఈ ఏరియా 51ని ఏర్పాటు చేసినట్టుగా చెప్పడం జరుగుతుంది. ఏలియన్స్ మరియు యుఎఫ్ఓ అన్ఫైండెడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ని కనుగొనడానికి, పరిశోధించడానికి ఈ ఏరియా 51 అనే రహస్య రక్షణ స్థలాన్ని ఏర్పాటు చేసినట్టుగా అమెరికాలోని వ్యక్తులు చెప్పడం జరుగుతుంది. 5th క్వశ్చన్, 23వ లా కమిషన్ చైర్మన్గా ఎవరిని నియమించనున్నారు? 23వ లా కమిషన్ చైర్మన్, ముందుగా మనకి ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ వచ్చి ఎంసీ సతల్వాడ్ అనే అతను ఫస్ట్ లా కమిషన్ చైర్మన్గా ఉన్నాడు. మనకి 22nd లా కమిషన్ చైర్మన్ వచ్చి జస్టిస్ రీతు రాజ్ అవస్థి 22వ లా కమిషన్ చైర్మన్గా ఉండడం జరిగింది. ఈవిడ సెప్టెంబర్ 2025న పదవి నుండి విరమించడం జరిగింది. సరే, ఈవిడ పదవి నుండి విరమించిన అనంతరం ఈవిడ ప్లేస్లో కొత్తగా లా కమిషన్ చైర్మన్ గురించి, నియామకాల గురించి ఏ సమాచారము అందడం లేదు లేదా అందించలేదు. కానీ నూతనంగా జస్టిస్ దినేష్ కుమార్ మహేశ్వరిని నూతన 23వ లా కమిషన్ చైర్మన్గా నియమించనున్నట్లుగా వార్తలు రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ని ఈ వారంలోనే ఇవ్వాలి లేదా ఈ వారంలోనే వస్తుంది అనే సమాచారం కూడా రావడం జరిగింది. మరి 23వ లా కమిషన్ చైర్మన్గా ఎవరిని నియమించనున్నారు అన్నప్పుడు జస్టిస్ దినేష్ మహేశ్వరిని నియమించనున్నట్టుగా సమాచారం రావడం జరిగింది. ఈ వారంలోనే నోటిఫికేషన్ రావడం కూడా జరుగుతుంది. 6th క్వశ్చన్, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏ శాస్త్రవేత్తలు మానవ దంతాలను అభివృద్ధి చేయడంలో విజయవంతం అయ్యారు? మొట్టమొదటిసారిగా ఏ శాస్త్రవేత్తలు మానవ దంతాలను అభివృద్ధి చేయడంలో విజయవంతం అయ్యారు అంటే లండన్ శాస్త్రవేత్తలు మానవ దంతాలను, ఇప్పుడు నార్మల్గా మనకి టీత్లో కొన్ని సమస్యలు రావడం జరుగుతుంది. మనకి టీత్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు జనరల్గా ఇంప్లాంట్ మరియు ఆర్సిటి అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా మనకి చిగుళ్ళలో హోల్స్ చేయడం ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చేవారు. సో అలా కాకుండా ఈ మానవ దంతాలను అభివృద్ధి చేయడం అంటే డైరెక్ట్గా టీత్ని రీప్లేస్ చేసే పద్ధతిని కనుక్కోవడం జరిగింది. అంటే టీత్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే డైరెక్ట్గా టీత్ రీప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. అంటే అది సహజంగా ఉంటుంది. మళ్ళీ మనకి నార్మల్గా టీత్ ఎలా ఉంటుందో అది రీప్లేస్మెంట్ చేసిన తర్వాత కూడా అంతే సహజంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. మరి ఇలాంటి మానవ దంతాలను అభివృద్ధి చేయడంలో లండన్ శాస్త్రవేత్తలు విజయవంతం కావడం జరిగింది. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ అభివృద్ధి చేసిన పూస శనగ 4037కి ఎవరి పేరుని పెట్టారు? భారత వ్యవసాయ పరిశోధన సంస్థ అభివృద్ధి పూస శనగ 4037 అనే కొత్త రకమైన శనగకి నూనావత్ అశ్విని పేరు పెట్టడం జరిగింది. ఈ నూనావత్ అశ్విని అనే వ్యక్తి ఒక యువ శాస్త్రవేత్త. ఈవిడ 2024 సెప్టెంబర్లో మరణించడం జరిగింది. ఈవిడ మరణానంతరం ఈమె జ్ఞాపకార్థంగా కొత్తగా ఏర్పాటు చేసిన పూస శనగ 4037కి ఈవిడ జ్ఞాపకార్థంగా ఈవిడ నూనావత్ అశ్విని పేరు పెట్టడం జరిగింది. మరి ఎక్కడ పెట్టారు లేదా ఎప్పుడు పెట్టారు ఈ పూస శనగ 4037కి అంటే
14th April 2025 14th April 2025 ఢిల్లీలో 14th April 2025 ఢిల్లీలో ఈ పూస శనగ 4037కి నూనావత్ అశ్విని పేరు పెట్టడం జరిగింది. 8th జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు జర్మనీకి చెందిన మ్యూజియం అలబెన్సెస్ కుందే సంయుక్తంగా చేసిన పరిశోధనలో ఎన్ని స్కారబ్ బీటల్స్ జాతులను భారత్లో గుర్తించారు? స్కారబ్ బీటల్స్ అనేవి ఒక బొద్దింక రకానికి చెందినవి అని చెప్పుకోవచ్చు. మరి ఎన్ని జాతులను భారత్లో గుర్తించారు అన్నప్పుడు 6 స్కారబ్ బీటల్స్ని గుర్తించడం జరిగింది. ఇవి సిరిసినే అనే ఉపకుటుంబానికి చెందినవి. వీటిని జూటాక్సా అనే జర్నల్లో ప్రచురించడం జరుగుతుంది. జూటాక్సా అనే జర్నల్లో వీటి గురించిన సమాచారాన్ని ప్రచురించడం జరుగుతుంది. ఇవి సిరిసినే అనే ఉపకుటుంబానికి చెందినవి. మరి ఎన్ని స్కారబ్ బీటల్స్ జాతుల్ని భారత్లో గుర్తించారు అన్నప్పుడు ఆ స్కారబ్ బీటల్స్ని భారత్లో గుర్తించడం జరిగింది. 9th ప్రపంచంలో అత్యంత అరుదైన నీలి వజ్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన గోల్కొండ నీలి వజ్రం ఎన్ని కోట్ల అంచనాలతో వేలం వేయనుంది? ముందుగా నీలి వజ్రం అనేది గోల్కొండ గనుల్లో బయటపడడం జరిగింది. మరి నీలి వజ్రంని ఏ వేదికలో భాగంగా వేలం వేయనున్నారు అంటే జెనీవాలోని క్రిస్టెస్ వేడుకలో క్రిస్టెస్ మెగ్నిఫిషెంట్ వేడుకలో భాగంగా దీన్ని వేలం వేయనున్నారు. జెనీవాలోని క్రిస్టెస్ మెగ్నిఫిషెన్స్ వేడుకలో భాగంగా ఈ నీలి వజ్రాన్ని వేలం వేయనున్నారు. మరి ఈ నీలి వజ్రం ఎంత వేలం వేయనున్నారు అంటే 300 నుంచి 430 కోట్లతో వేలం వేయనున్నారు. 10th 2025 ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది? 2025 అన్నప్పుడు బీహార్ రాష్ట్రం ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి ఆతిథ్యం ఇవ్వనుంది. మరి బీహార్కి ఈ సీఎం ఎవరు? నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఖేల్ ఇండియా యూత్ గేమ్స్ అనేవి జరుగుతున్నాయి. ఎప్పటి నుంచి అంటే May 4 నుండి 14th or 15th డేస్ వరకు ఈ ఖేల్ ఇండియా గేమ్స్ అనేవి జరగడం జరుగుతుంది. రీసెంట్గా ఈ ఖేల్ ఇండియా యూత్ గేమ్స్కి ఒక లోగోని కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు లోగోని ఇచ్చారు అంటే 14th April 2025న లోగోని కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి లోగో 14th April 2025న ఇవ్వడం జరిగింది. మరి ఆ లోగో పేరు వచ్చి జయసింహ అనే లోగోని కూడా ఇవ్వడం జరిగింది. మరి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి యువకులను ప్రభావితం చేయడానికి, యువకులను ఎంకరేజ్ చేయడం కోసం ఈ గేమ్స్ని రూపొందించడం జరిగింది. అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.